ఆ కిటికీ రెక్క ఊగుతుంది ఏంటో చూడు. అవును, ఆ కిటికీ దగ్గర నుంచి ఏదో శబ్దం వచ్చింది. చూస్తానుండండి. ఏమైందయ్యా? ఏమైంది? చూడడానికి వెళ్ళాడు. అన్నా, గొర్రెలు ఎవరు ఇప్పిస్తారు? ముందు పైకి వెళ్ళి చూడరా ఏమైందో. ఏమైంది? చూస్తానుండండి. రండి రండి, త్వరగా రండి. ఏమైంది? వదలండి. ఘోరం జరిగిపోయింది. అయ్యో, ఇదే అన్యాయం. ఇంత ఘోరం జరిగిందేంటి? మళ్ళీ ఈ మట్టి రక్తాన్ని చవి చూసింది. ఇది ఇలాగే కొనసాగే కదా. బాబాయ్ త్వరగా కూర్చో, బాబాయ్ త్వరగా కూర్చో. రక్తం నేల మీద పడితే మరక పడుతుంది, మనుషుల మనసు మీద పడితే చరిత్ర అవుతుంది. రాజాధిరాజులు రక్తం చిందించిన కథలే చరిత్రలో నిలిచాయి. ఈరోజు కోడేరులో ఇది చాలా పెద్ద కథ అవుతుంది. ఎందుకంటే పొడిచింది ఊర్లో పెద్ద మనిషిని. సోమలింగమూర్తిని పొడి చేశారు. సోమలింగమూర్తిని పొడి చేశారు. సోమలింగమూర్తిని పొడి చేశారు. సోమలింగమూర్తి ఇలాంటి కథనే కొన్ని సంవత్సరాల క్రితం సోమయ్య నడిపించాడు. ఆ రోజు ఉదయం జరిగిన హత్య సోమయ్య చేసిన మొదటి హత్య. చెప్పాలంటే ఊళ్ళోనే పెద్ద సంఘటన. ఎందుకంటే చనిపోయిన వాళ్ళిద్దరూ ఊళ్ళో పలుకుబడి ఉన్నవాళ్ళు. ఒకరు దక్షిణ జిల్లా రాజకీయాల్ని తన బిడ్డలో ఉంచుకున్న శంకరయ్య, రెండవ వాడు అతని కుడిచేయి లాంటి వీరభద్రం. తన స్నేహితుణ్ణి శంకరయ్య చంపేసినందువల్ల ఆ కోపంతోనే సోమయ్య ఈ హత్యలు చేశాడు. కేసు గెలిచి సోమయ్య బయటకొచ్చిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ సోమయ్య అంటే భయం మొదలైంది. ఆ భయం మర్యాదగా మారింది. నమస్తే అన్న. ఆ మర్యాదే వ్యాపారంగా మారింది. ఈరోజు ఊళ్ళో తెలివిగా చేయాల్సిన మొరటు వ్యాపారాలన్నీ సోమయ్య చేతిలోనే ఉన్నాయి. ఆయనతో నీడలా ఉండే నేను ఆయన బావని. నా పేరు మాధవయ్య. సోమయ్య లావాదేవీలన్నీ పూసగుచ్చినట్టుగా నాకొక్కడికే తెలుసు. ఇది గొర్రెల సందు. ఈ సందులోకి పరాయి వాళ్ళెవరూ కొత్తగా ప్రవేశించలేరు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సోమయ్యకి బంధువులే. ఆ నూనె తీసుకురండి. ఈమె సోమయ్య భార్య, తను సోమయ్య చెల్లెలు. ఈమె చెల్లెలి కూతురు చంప. దేవుడికి పెట్టేది ఎంగిల్ చేస్తావా? ఇతను సోమయ్య ఒకే కొడుకు పట్టాభి. ఈమె పట్టాభి భార్య రమాదేవి, నా కూతురే.
ఇలా ఊళ్ళో ఎటువైపు చూసుకున్నా సోమయ్య బంధువులే కనిపిస్తారు. వేటగాణ్ణి చూస్తే అడవిలోని కోడిపుంజులన్నీ భయపడుతుంటాయి. ఆ భయం వేటగాణ్ణి చూశా? వాడి దగ్గరున్న వేట కుక్కను చూసి. అలాంటి ధీటైన వేట కుక్క సోమయ్య దగ్గరుంది. తలారి. అయ్యో దేవుడా, అన్యాయంగా పొడి చేశారే. ఆ మనిషి ఏమైపోతాడో తెలియట్లేదే. ఓరి దేవుడా. అమ్మని లోపల తీసుకెళ్ళు. నూతులు వచ్చి బేకలు అరుస్తున్నాయన్నా. మెల్లగా రామ సాయం పట్టండి. కాపులో ఉండమంటే కళ్ళు దొబ్బయా నీకు? ఎలా జరిగిందో తెలీదన్నా. వెళ్ళి అమ్మని చూసుకో పో. ఎంతమంది లోపల ఉన్నారా? తెలీదన్నా, పెద్ద వేయడానికి వచ్చారా? వెళ్ళాలంటే భయం. తలారి. సోమయ్య ప్రాణ స్నేహితుడైన కోరుకొండ కోటి ఒక్కగానొక్క కొడుకు తలారి. తల్లి లేని పిల్లాడు తలారి. కోరుకొండ కోటి చనిపోయిన తర్వాత అనాథైపోయాడు. అప్పుడు తలారిని దగ్గరకు తీసుకున్నది సోమయ్య భార్యే. నువ్వు నా బిడ్డవే నాన్న, తిను. తలారిని కూడా తన బిడ్డగా ఆవిడ భావించింది. ఆ ప్రేమకు తగ్గ విశ్వాసాన్ని తలారి సోమయ్యకు చూపించాడు. పారిపోతాడు రండ్రా. మాట్లా జరుగుంటది. తర్వాత ఏమవుతాయంట. అవును, ఏం జరుగుతుందో ఆయన కోరుకుంటే పర్వాలేదు. స్కానింగ్ చేశారా? చేశాం సార్. ఇంజెక్షన్ చేశారా? చేశాం సార్. బీపీ ఎలా ఉందో చెక్ చేస్తారా? లోగా ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాం సార్. ఏమిటి గుంపు? అంతా రిలేటివ్ సార్. అందరినీ వెళ్ళమను. ఎవరు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళమని వెళ్ళండి సార్. ఏంటి సోమయ్య గారి ఆయన వల్ల ఈ ఊళ్ళో సగం గొడవలు. ఆసుపత్రిలో సగం మంది ఆయన వేసేసి పంపినోళ్లే. ఇప్పుడు ఎవరిని వేసేసి పంపారో తెలీదు. వెళ్ళిపోండి సార్. ఈ ఊరు నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అయ్యో బాబోయ్, అయ్యో. ఓయ్, ఏమిటయ్యా సోమయ్యని నేను వేసేసారు? చెప్పింది అదే సార్. సోమయ్య గారినే వేసేసారు. నోరు మూసుకో, లోపలికి రావయ్యా. ముందు నాకు బీపీ చెక్ చేయి. ఒకటా రెండా? సోమయ్యకి ఎంతో మంది విరోధులు. ఆ విరోధులు ఎక్కడెక్కడి నుంచో పుట్టుకొచ్చారు. కోడేరు గొర్రెల సంత సోమయ్య చేతిలో ఉన్నట్టే ఊళ్ళోని కాయగూరల సంత మార్కెట్ సింహాచలం చేతిలో ఉంది. 15 సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యాపార పోటీలో సోమయ్యని ఎలాగైనా పడగొట్టాలని సింహాచలం అప్పుడప్పుడు ఏవో పథకాలు వేస్తూనే ఉంటాడు. అందుకో కారణం ఉంది. సింహాచలం దగ్గర పనిచేస్తున్న గంగులు. శంకరయ్య చనిపోయినప్పుడు అతని కుడి చెయ్యి లాంటి వీరభద్రం కూడా చనిపోయాడు. అతని కొడుకే ఈ గంగులు. తండ్రి చావుకి పగ తీర్చుకోవాలని సోమయ్యకు వృత్తిపరంగా శత్రువైన మార్కెట్ సింహాచలం పంచన చేరాడు. ఊళ్ళో 15 ఏళ్లుగా కాయగూరల సంతని మీరు, గొర్రెల సంతని సోమయ్య గారు చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా అక్కడికి వచ్చి గొర్రెల సంత పెట్టడం పద్ధతి కాదు. ఓయ్, మీకు కొత్తగా నెత్తి మీద కొమ్ములు మొలిచాయని ఇక్కడ మాకు పద్ధతులు నేర్పకండి. తెలిసిందా? నా సొంత చోట సంత పెట్టుకుంటున్నాను. నీకు నచ్చకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వు, లేదా పోలీసులతో చెప్పుకుచావు. అది వదిలేసి నా దగ్గరకు వచ్చి తినేస్తారంటే. కాస్త ఓర్పుగా మాట్లాడండి. సోమయ్య కూడా ఇలాగే కాయగూరల సంత విడిగా పెడితే ఏమవుద్ది? వెళ్ళి పెట్టుకోమనా? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారా? ఏంటయ్య గారు కలిసి ఉండడం మానేసి ఇలా గొడవ పడుతున్నారు? ఓయ్, నువ్వు కాస్త ముయ్యి. మీరు కలిసి ఉండడానికి నేను నాశనం అవ్వాలా? మీ వ్యాపారం వరకు వస్తేనే మీకు తెలుస్తుంది. ఎవడో ఏదో చెప్పాడని తిన్నగా వచ్చి నా దగ్గర వాగుతారా? మీ మంచి కోసమే చెప్తున్నాం. ఏడిసావ్. ఏంటండి మీరు?
ఉసి గొలిపే రోజా తప్పుగా ఉంది. ఏయ్, పోరా అవతలకే యాదవ సచ్చినోడా. అయ్యయ్యో. ఛీ, ఏమిటయ్యా గిరి, పెద్ద ఆయన బయలుదేరారా? బయలుదేరారు, వస్తూ ఉన్నారు.